డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీచెస్ చెప్పాలి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీచెస్ ఏమిటి, అవి ఎలా ఉంటాయి, మనం వాటిని ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సింది వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్వించండి. మనకు మీరు నోట్ చేసుకుంటానంటే నోట్ చేసేసుకోండి, ఫస్ట్ చెప్పేసుకుంటూ పోతాను. ఇన్ఫర్మేటివ్ స్పీచ్. Informative speech. Demonstrative speech. Demonstrative. DEMONSTRATIVE. Persuasive speech. Persuasive speech. Persuasive అంటే ఒప్పించే. ఎంటర్టైన్మెంట్ స్పీచ్. డిబేట్. oratorical speech. ORATORICAL. oratorical speech. Special occasion speech. Occasion అంటే సందర్భం. Motivational speech. ఇంప్రాంప్ట్ స్పీచ్. స్పెల్లింగ్ చెప్తాను, నోట్ చేసుకోండి. IMPROMPTU. ఇంప్రాంప్ట్ మెసేజ్ స్పీచ్. ఇంప్రాంప్ట్ స్పీచ్ స్పెల్లింగ్ అలా అంటే దాని ప్రొనౌన్సియేషన్ అలా. యూ సైలెంట్ అక్కడ. ఇప్పుడు ఇంకా కొన్ని స్పీచెస్ ఉంటాయి, కానీ మనకి ఇప్పుడు వాటికి అవసరం లేదు, మనకి ఈ వరకు తెలుసుకుంటే చాలు. ఇన్ఫర్మేటివ్ స్పీచ్. ఇన్ఫర్మేటివ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి ఆ స్పీచ్ ఇవ్వడం ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అంటారనమాట. ఈ ఇన్ఫర్మేటివ్ స్పీచ్కి ఎగ్జాంపుల్, ఒక టీచర్ తన స్టూడెంట్స్కి ఏదైనా ఒక టాపిక్ కానీ ఒక లెసన్ కానీ చెప్పేటప్పుడు ఒక సెంటెన్స్ తర్వాత ఒక సెంటెన్స్, ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ చెప్తారు. దీన్ని మనం ఎలా చెప్పాలి? ఆ తర్వాత ఒక సైంటిస్ట్ ఉంటాడు, తన పరిశోధనాంశాన్ని గబగబా చెప్పేస్తే ఎలా ఉంటుంది, అక్కడ వచ్చిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇన్ఫర్మేటివ్ స్పీచ్కి వచ్చిన వాళ్ళకి అందరికీ తెలియని కొత్త సబ్జెక్ట్ మనం చెప్పడం అన్నమాట. సో మనం మన స్పీచ్ని కాస్త నెమ్మదిగా వాళ్ళు నోట్ చేసుకునే విధంగా కానీ అర్థం చేసుకునే విధంగా కానీ తగిన సమయం ఇస్తూ మనం ఆ స్పీచ్ ఇవ్వాలి. ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అంటే దీని వాళ్ళకి వచ్చిన ఆడియన్స్కి ఎవరికి కూడా ఆ స్పీచ్ మీద వాళ్ళకి ఎటువంటి ఐడియా ఉండదు, జస్ట్ ఒక ఐడియా ఉంటుంది, కానీ వాళ్ళు అది ఏమిటి అని తెలుసుకోవడానికి వచ్చింటారనమాట. సో ఆ స్పీచెస్ అన్నీ కూడా కాస్త నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఇవ్వాలి. తర్వాత డెమాన్స్ట్రేటివ్ స్పీచ్. డెమాన్స్ట్రేటివ్ స్పీచ్ అంటే ఇది ఏదైనా ఒక వస్తువుల గురించి చూపిస్తూ
మనం చెప్పే స్పీచ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏదైనా అంటే ఒక కేక్ తయారు చేస్తూ మనం ఆ స్పీచ్ని ఇవ్వడం, లేదు ఇంకోటి ఏదైనా పర్ఫామ్ చేస్తూ దాని గురించి వివరిస్తూ ఆ స్పీచ్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ స్పీచ్లోకి వస్తాయి. తర్వాత మనకు సేల్స్ పర్సన్స్, సేల్స్ ప్రమోషన్స్, వాళ్ళందరికీ కూడా మా వస్తువు ఇంత గొప్పది అంత గొప్పది అని వాళ్ళు చెప్పి దాన్ని వాళ్ళు ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ మనకు చెప్తూ ఉంటారు. అదే ఒక స్పీచ్ రూపకంలో అంటే ఆ సేల్స్ రిప్రజెంటేటివ్ వాళ్ళ అంటే వీళ్ళు స్టాక్ డీలర్స్ ఉంటారు కదా, మా ప్రోడక్ట్ ఇలా ఉంటుంది, మేము దీన్ని ఇలా తయారు చేసినాము, ఇది ఇంత బాగా పనిచేస్తుంది, ఇలా చెప్తారు. అదంతా కూడా డెమాన్స్ట్రేటివ్ స్పీచ్ అనమాట. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మనల్ని చెప్పమని చెప్పినప్పుడు ఆ ప్రోడక్ట్కి ఈ స్కేలు మీకు ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఇది దీన్ని రాసుకోవచ్చు, అవసరమైతే కొట్టవచ్చు, ఇలా మనం దాన్ని చూపిస్తూ దాని ప్రోడక్ట్ గురించి వివరిస్తూ మనం చెప్పేదాన్ని డెమాన్స్ట్రేటివ్ స్పీచ్ అంటారనమాట. పర్సువేసివ్ స్పీచ్. పర్సువేసివ్ స్పీచ్ అంటే మనం ఆ స్పీచ్ని ఏదైనా విషయం మీద వాళ్ళని ఒప్పించాలి. అసలు స్పీచ్లోకి పోయే ముందు ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుడు చాలా సోమరిగా ఉంటూ ఏ పని చేయకుండా అలా కాలక్షేపం చేస్తూ ఉంటాడన్నమాట. అలా కాలక్షేపం చేస్తూ వాళ్ళు వీళ్ళ దగ్గర ఏదైనా పెడితే తినడం, లేదంటే యాచన కూడా చేయడానికి సిద్ధపడిపోతాడనమాట. అంటే అంత సోమరిగా ఉంటాడు వాడు. ఈ విధంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు అటువైపుగా ఆ దేశం ఒక రాజు వస్తాడనమాట. వీడు అసలే యువకుడు, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అతను గమనిస్తూ వచ్చి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు అతను, నాకు ఎవరు లేరు, నాకు అన్నదమ్ములు లేరు, ఇల్లు లేదు, వాకిలు లేదు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను అని చెప్తాడు. సరే, నీకు ఆస్తి లేదు, పాస్తి లేదు, సరే నేను నీకు కాలు ఇచ్చేసాయి, దానికి 10,000 వరహాలు ఇస్తాను అంటాడు. అంటే నా కాళ్ళు నేను ఎందుకు ఇస్తాను, నేనేమి ఇయ్యాను అంటాడు. సరే, కాళ్ళు ఉంచుకో, ఒక చెయ్యి ఇచ్చేసాయి అంటాడు. అమ్మో నాకు చేతులు కావాలి. మరి చెయ్యి ఇవ్వనంటివి, కాలు ఇవ్వనండి, చేతికి 20,000 వరహాలు ఇస్తానంటాడు. అవి 2 కూడా ఇయ్యనంటాడు. సరే పోనీ, నువ్వు చేసేది యాచక వృత్తి, కళ్ళు ఇచ్చేసాయి, 1,00,000 ఇస్తాను, ఇంకా నీ వృత్తికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, నేను అస్సలే ఇవ్వను, కళ్ళు లేకుంటే నేను ఎలా బ్రతకాలి, అంటే నీ దగ్గర ఇంత విలువైన ఉన్నాయి కానీ నా దగ్గర నువ్వు ఏమీ లేవు అంటున్నావు. అంటే అప్పటికి అతనికి ఒక కనుమిప్పు కలుగుతుంది అనమాట. సరే, నా దగ్గర ఇలా ఉంది కదా అని అప్పటి నుంచి కూడా తను కష్టపడి పనిచేసి తన జీవితాన్ని బాగు చేసుకుంది. ఇప్పుడు ఆ రాజుగారు అతన్ని తన తప్పు ఏంటో తను ఒప్పించే ప్రయత్నం చేసి అక్కడ తను చెప్పిన మాటల్ని మనం పర్సువేసివ్ స్పీచ్ కింద మనం వాడుకోవచ్చు. ఈ కథని అక్కడ వాడుకోవచ్చు. అలాగే మనము ఏదైనా ఒక స్పీచ్లో అంటే ఎవరికి తెలియని కొత్త విషయాన్ని ఒప్పించడం చేయొచ్చు. మీకు ఆర్గాన్ డొనేషన్ అనేది ఎంతమందికి ఐడియా ఉంది? అది ఏ ఏ పరిస్థితులలో చేస్తారు? వాలంటరీ ముందుగానే ఇస్తారు, చనిపోక ముందు కాదు, ఏంతో కూడా ఇస్తారు. అంటే అన్ని అవయవాలను కూడా డొనేట్ చేయొచ్చు. ఏ పరిస్థితులలో? బ్రెయిన్ డెడ్ టైం. ఇది ఈ విషయము చాలా మందికి తెలియదు. మన స్పీచ్లో దీని గురించి మనం బాగా చెప్పొచ్చు. అది ఎలాగంటే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది, అది మనకు అందరం చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్లలో కొన్నింట్లో వాళ్ళు అంటే పార్షియల్గా కొంత ఏదైనా జరిగి ఉంటుంది శరీర భాగాలకు.
ఇంకా అక్కడికి తీసుకెళ్ళేటప్పటికి రక్త ప్రసరణ అంటే ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ బ్రెయిన్లో నుంచి ఆ కేసెస్ని బ్రెయిన్ డెత్ అంటారు అనమాట. అంటే మిగతా అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. మనం అనుకున్నాం కదా నిన్న బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయితే మిగతా పార్ట్స్ అయితే వర్క్ చేయదు. బ్రెయిన్ నుంచి వచ్చిన ఆదేశాలను బట్టే మన శరీర భాగాలు ఏమైనా కానీ పనిచేస్తాయి. బ్రెయిన్ నుంచి ఎటువంటి ఆదేశం రాలేదు అంటే అవన్నీ అలా స్టాండ్ స్టిల్గా ఉండిపోతాయి. ఇప్పుడు ఆ వ్యక్తి జీవించి ఉన్నా లేదా జీవించి ఉన్నట్లే లెక్క, కానీ అతని వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు, అతన్ని అలాగే కాపాడడానికి సాధ్యం కాదు. సో అలాంటి కేసెస్ని మనం బ్రెయిన్ డెత్ కింద చెప్తారనమాట. ఆ బ్రెయిన్ డెత్ ఉన్న కేసెస్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మన శరీరంలో మన అవయవాన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు? పోస్ట్ మార్టం అది కాదు, అది అవయవాలని అంటే అది కాకుండా చెప్పండి. టైప్ చేసి ఆర్గాన్స్ చెప్పండి. హార్ట్, న్యూరాన్స్ కూడా కొంచెం మైక్రో న్యూరాన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అది కాదు, జస్ట్ ఆర్గాన్స్ మాత్రమే చెప్పండి. హార్ట్, కిడ్నీస్, ఐస్, ప్యాంక్రియాస్ కూడా వాడుకోవచ్చు. క్లోమం అది ప్యాంక్రియాస్ కూడా వాడుకోవచ్చు. కిడ్నీస్ 2 వాడుకుంటే ఇద్దరికి వస్తుంది. ఐస్ 2 వాడితే ఇద్దరికి వస్తుంది. హార్ట్, ఈవెన్ లంగ్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. మనం అప్పుడు వాళ్ళకి అంటే ఆ చనిపోయిన తాలూకా వ్యక్తులకి మనం ఇలా ఆర్గాన్ డొనేషన్ గురించి మీరు చెప్పండి అని మన స్పీచ్లో మనం చెప్పవచ్చు. అలా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా తటస్థించినా, మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఇట్స్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్, బట్ దాంట్లో నుంచి కూడా మనం ఇలా దాదాపు 7-8 మందికి మనం దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఆ యాక్సిడెంట్లో డ్యామేజ్ అయిన పార్ట్ కాకుండా మిగతా పార్ట్స్ని మనం వాడుకోవచ్చు. లేదు ఒక్కోసారి బాడీ అంతా అట్లనే పక్కగా ఉంటుంది, కానీ తగలాల్సిన చోట దెబ్బ తగిలితే దే విల్ బి నో మోర్ అనమాట. అలాగుంటుంది అనమాట. అంటే ఆయు పొట్టున తగిలింది అంటుంటారు చూడండి. అంటే మనం బలంగా ఏదైనా దెబ్బ తగిలితే మన బ్రెయిన్ ఇంకా వర్క్ చేయదు. అంటే మనం వెంటనే ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తాం. అప్పటికి ఇంకా అతనికి గుండె గిండె అన్ని కుట్టుకుంటూ ఉంటాయి. ఆ బ్రెయిన్ మాత్రం ఇట్ విల్ బి నో మోర్. అది ఒక్కసారిగా అది వర్క్ చేయడం మానేసింది అంటే ఇక బాడీని మాత్రం కూడా కదిలించలేవు. మాత్రం కూడా కదలికలు అనేది ఉండవు. నిన్న రీసెంట్గా ఒక న్యూస్, ఒకరు ఇట్లా బ్రెయిన్ డెత్ అయిన కేసులో ఒక లేడీకి అమెరికన్ డాక్టర్స్ ఒక పంది యొక్క కిడ్నీస్ని తనకి అమర్చినారనమాట. అంటే ఇప్పుడు బ్రెయిన్ డెత్ కాబట్టి తను ఆ స్టేజ్లో ఇంకా తనేం వర్క్ చేయదు కదా, తను చనిపోయింది ఆల్రెడీ, కానీ మిగతా అవయవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ఆ కేసులో వీళ్ళు రీసెర్చ్ చేసినది ఎలా వర్క్ చేస్తుంది అనేది వాళ్ళు చూసుకోవడానికి ఒక పంది యొక్క కిడ్నీని తనకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందనమాట. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ వర్క్అవుట్ అయింది. ఆమె కిడ్నీస్ ఫెయిల్ అయిన దాన్ని ఇప్పుడు బ్రెయిన్ డెత్, ఆమె కిడ్నీని బ్రెయిన్ డెత్ అనమాట. ఆ పేషెంట్ బ్రెయిన్ డెత్ అంటే వీళ్ళ ప్రయోగం కోసం అది అంటే వీళ్ళు అంత పరిశోధన చేసి ఉంటారు కదా. అంటే ఒక నార్మల్ హ్యూమన్ కిడ్నీకి దానికి ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అనేది వీళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చింటారు కదా. ఇలా వాళ్ళు చేయడం వలన అది వర్క్ అవుతుంది. అంటే ఒక జీవించి ఉన్న వ్యక్తికి అలాంటి ప్రయోగం చేయడానికి ఫస్ట్ మెడికల్ సైన్స్ ఒప్పుకోదు. అంటే అవన్నీ పాస్ అవుట్ అయితేనే అన్ని 100% ఉంటుంది అంటేనే జనరల్గా
మిగతా వాళ్ళని దానికి అనుమతిస్తారనమాట. ఇప్పుడు బ్రెయిన్ డెత్, ఆమె మనిషి ఇంకా నో మోర్, కానీ తన ఆర్గన్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. సో ఆ ప్లేస్లో వీళ్ళు అలాంటిది ట్రాన్స్ప్లాంటేషన్ చేసినారు, అది సక్సెస్ అయింది. సో ఇప్పుడు అలాంటి కేసెస్ ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు కిడ్నీస్ కోసం. అంటే కిడ్నీ ఒకటి ఉన్నా కానీ మన లైఫ్ సర్వైవ్ చేసుకోవచ్చు మనం. అలాంటి ఒక కిడ్నీ కూడా ఇవ్వడానికి చాలామంది ముందుకు రారు. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి అత్యవసరం అనుకున్న వాళ్ళు కూడా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాడు ఉంటే ఎంత పోతే ఎంత అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు, లేదని కాదు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు. బట్ మోస్ట్ పీపుల్ దే ఆర్ వెయిటింగ్. అంటే కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చినాక జనరల్గా ఉంటే ఎంత పోతే ఎంత అన్న భావన వీళ్ళకు ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఇలాంటివి ఏవైనా ప్రయోగాలు అంటే మనం ఇలాంటివి మన స్పీచ్లో మనం వాళ్ళకి చెప్పి ఒప్పించవచ్చు అనమాట. అలాగే ఐ డొనేషన్ అనేది ఎంత టైం లోపల చేస్తే సక్సెస్ ఉంటుంది అనేది మీకు ఎంతమందికి తెలుసు? చనిపోయిన వ్యక్తి ఐస్ని కలెక్ట్ చేయడం ఎంతసేపట్లో కలెక్ట్ చేసి మనం హాఫ్ అన్ అవర్ కాదు, టైం లేదు, ఇంకా టైం కాదు, మ్యాక్సిమం 6 hours. 6 hours లోపల ఒక న్యాచురల్ డెత్, సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి మనం కళ్ళను సేకరించి మనం అవయవదానం కంటి దానం మనం చేయవచ్చు. అంటే మనకు చనిపోయిన వ్యక్తి చాలా మనకు ఆత్ముడే, ఏమీ సాధనం. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఒక సరైన నిర్ణయం తీసుకుంటే, అందరికీ ఆమోదయోగంగా ఉంటే ఒక ఇద్దరికి మనం చూపించిన వాళ్ళం అవుతాం. మనం ఇలాంటి టాపిక్స్ని మన స్పీచ్లో మనం ఇచ్చేదాన్ని పర్సివేసివ్ స్పీచ్ కింద అంటారు. మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాం రంటే ఐ బ్యాంక్కి వాళ్ళు వెంటనే వస్తారు. ఆ వచ్చిన వ్యక్తి అంటే చనిపోయిన వ్యక్తిని ఫ్యాన్ గాలికి ఉంచకూడదు అనమాట. ఆ కళ్ళు తడి పొడి వారకుండా ఒక చల్లటి బట్ట వేసి ఉంటారు, ఫేస్ అంతా కవర్ చేసి పెట్టాలి. ఇలా అంటే ఆ పొడి వారితే ఇంకా ఐస్ పనికి రావాలన్నమాట. సో 6 hours వరకు మనం వాటిని కాపాడితే అంత లోపల వాళ్ళు వచ్చి నియరెస్ట్ ఐ బ్యాంక్ ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని పోయి వాళ్ళు తగిన విధంగా స్టోర్ చేసుకుంటారు. వయసుతో సంబంధం లేదు, మనకి ఎలాంటి ఫిజికల్ అంటే షుగర్, బీపీ, ఈపీ ఇవన్నీ ఉన్నాయి అన్న దాంతో సంబంధం లేదు. ఐ డొనేషన్కి మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఈవెన్ ముసలి వాళ్ళు ఉన్నా కానీ ఐ డొనేషన్ చేయవచ్చు. మన లైఫ్ ఆఫ్టర్ కూడా మనం కళ్ళతో మనం చూడవచ్చు. ఇలాంటి స్పీచెస్లో మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేసి ఇవ్వవచ్చు. ఇది పర్సివేసివ్ స్పీచ్. ఇక ఇంతవరకు మనం చాలా భారంగా ఉన్నాం పర్సివేసివ్ స్పీచ్లో. ఇవ్వచ్చమ్మా. ఐ సర్జరీ చేసిన వాడు మనకి కనుపాప ఒకటి కావాలి అంటే అక్కడ ప్యూపుల్ అది అనేది అది లేక అంటే ఐ సైట్ అనేది లేకుంటే ఎంత బాధాకరం అనేది మనకు జస్ట్ కొంచెం కళ్ళు మూసుకుంటేనే మనకు తెలిసిపోతుంది. బట్ కానీ భగవంతుడు ఎంత గొప్పవాడంటే ఒక దారి మూసేస్తే ఇంకా మిగతా 9 దారులు తెచ్చిపెట్టి ఉంటాడంట. వాళ్ళు టాలెంట్ని ఉపయోగించుకోవాలి అని వాళ్ళు ఒకవేళ డిసైడ్ అయితే మనకంటే బెటర్గా వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి ఏదైనా ఉంటే కూడా ఒక్క ప్రాబ్లం మనకి దేవుడు మనకు ఒక లోపం పెట్టినాడు అంటే ఇక మిగతావన్నీ కూడా మనకు ఎక్స్టెండెడ్ వారంటీ అన్నట్లు ఇచ్చింటాడు అనమాట. అన్నీ ఇచ్చిన వాడికి మామూలుగా ఉంటాయి, ఒకటి లోపం పెట్టిన వాడికి ఎక్స్ట్రా టాలెంట్ ఉంటుంది. కానీ దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాడికి తగిన విధంగా తర్ఫీదు, ట్రైనింగ్, వాడికి ఆప్షన్స్ ఏమున్నాయి. మనం చాలామందిని చూస్తుంటాం, ఈవెన్ కళ్ళు లేని వాళ్ళు కూడా. నిన్న మీరు ఒకటి చూసినారు వీడియో, తనకి కాళ్ళు లేకుంటే కూడా తను ఎలా పార్టిసిపేట్ చేస్తుంది. అది ఒకటి తక్కువ అయితే ఇంకో ఎక్స్ట్రా టాలెంట్ ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు అందరితో పాటు ఉరుకోగలదో లేదో ఆ పిల్ల తెలియదు,
కానీ తనలో పట్టుదల పెంచాలి మనం. అలా సరే, మన ఫస్ట్ ఫేస్ స్పీచ్తో మన హృదయాలన్నీ భారమైపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ స్పీచ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు హ్యాపీ మూడ్, ఓ చిన్న గ్యాదరింగ్ జరుగుతుంది, మంచి పార్టీ జరుగుతుంది. అది ఎలాంటి పార్టీ అని ఊహించుకోండి. ఏం పార్టీ అయితే బాగుంటుందో బర్త్డే అనుకుందాం అక్క. ఓకే, బర్త్డేనా? ఇంకా బెస్ట్. డిస్కో పార్టీ. సరే, డిస్కోలో ఎవరెవరు ఉన్నారు? అందరూ పెద్దవాళ్ళే. మేము నిమజ్జనం వరకే పోయినాం అక్క. అవునా? మా ఈ ఊళ్ళో అంత డిస్కోలు లేవులే, నిమజ్జనం వరకే ఎంజాయ్ చేస్తాం. అంతే లేదు, మనం ఇక్కడ డిస్కో పార్టీ అరేంజ్ చేస్తాం. ఇక్కడ మేము దాంట్లో హ్యాపీ ఎంటర్టైన్మెంట్ చేస్తాం. అవునా? అయితే ఓకే. సరే, డిస్కో పార్టీ, బర్త్డే పార్టీ, ఈవెంట్, ఇంకొకటి ఎవరిదైనా మంచి సెలబ్రేషన్స్, ఒక శ్రీమంతం జరుగుతుంది, ఇంకో నామకరణం జరుగుతుంది, సంగీత్ జరుగుతుంది. సంగీతం అంటే అందరు దాంట్లోనే ఉంటారులే, ఆ మూడ్లో ఉంటారు, కానీ అది వద్దు మనకి. మహిళా దినోత్సవం జరుగుతుంది, అది వద్దు. పార్టీనే కావాలి మనకి. ఇప్పుడు మనం నామకరణం పార్టీ చేస్తున్నారు, అక్కడ హోస్ట్ అంటే మనకి ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళని హోస్ట్, మనం వచ్చిన వాళ్ళని గెస్ట్. నామకరణం జరిగితే వాడిని చట్టు పిల్లోడు, వాడు ఏడుస్తున్నాడు, ఈడ వాళ్ళేమో ఎంతసేపటికి రాదు. వాడు ఏడుస్తుంటే వాడిని పిలుచుకొని కదా రావాల్సిండేది. అసలే అదే కదా ఆ టైం గ్యాప్ వస్తుంది కదా. మనం ఇప్పుడంతా స్పీకర్స్ అయిపోయాం, ఈ స్పీచ్గా మనం స్పీకర్స్ అయిపోయినాం. మనం వెళ్ళి ఏం చేయాలి? మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలి. అక్కడ ఎవరిని పిలుస్తున్నారు? మనం పిలిచిన వాళ్ళు ఎవరో మనకు తెలుసు. ఏమి మన గెస్ట్లే మనల్ని పిలుస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరో మనకు తెలుసు. మనం వాళ్ళ గురించి మనం స్పీచ్కి రెడీ అయిపోయి ఉంటాం కాబట్టి 4 మాటలు తెలిసినవి తెలియనివన్నీ కూడా గ్యాదర్ చేసేసుకొని ఆ టైం గ్యాప్లో పలానా వాళ్ళు మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మీరందరూ వచ్చినందుకు, మీ అందరిని ఇలా చూస్తున్నందుకు మరింత హ్యాపీగా ఉన్నాం. ఇంతటి వాతావరణంలో ఆ పిల్లవాడు అలా ఏడుస్తూ ఉన్నా కానీ మనం దీన్ని ఎంజాయ్ చేస్తాం. ఎలా ఎంజాయ్ చేస్తాం అంటూ మీరు చిన్న జోక్ చెప్పేసి వాళ్ళని ఎంగేజ్ చేస్తూ, మీరంతా ఎక్కడి నుంచి వచ్చినారు, ఏం చేస్తున్నారు, ఇలా 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 పిల్లలు రెండ్రా ఇలా మనకు మనమే ఇంట్రడ్యూస్ చేసుకొని మనం ఒక అవకాశాన్ని సృష్టించుకోవచ్చు. అక్కడ మన వాళ్ళే ఉంటారు, మన బంధువులే ఆల్మోస్ట్ ఉంటారు, సో మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఫస్ట్ మనకి ఎవరైనా స్పీకర్గా పిలిచి ఇస్తారా ఛాన్స్? ఇవ్వరు కదా, మనమే సృష్టించుకోవాలి. మనం ఫస్ట్ సారి మనం మాట్లాడినాము అంటే నెక్స్ట్ టైం మనల్ని పిలిచినప్పుడు నువ్వు కొంచెం బాగా మాట్లాడుతున్నావు, మా ప్రోగ్రామ్కి నువ్వు వచ్చి ఖచ్చితంగా రావాలి అని ఇన్వైట్ చేసి నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని ఇండైరెక్ట్గా అడుగుతారు. అంతేనా? అప్పుడు మీకు సెకండ్ ఆప్షన్ ఇప్పుడు అడుగుతున్నారక్క మమ్మల్ని. నెక్స్ట్ మా ఇంట్లో ఫంక్షన్ మీరు అందరూ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. స్పీకర్స్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్పీకర్స్ మీరంతా. నెక్స్ట్ మా ఇంట్లో జరిగే ఏ ప్రోగ్రామ్ కైనా మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా పిలుస్తాను, మీరందరూ వచ్చి మాట్లాడాల్సి. ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా మామూలుగా మంచిగా రాకూడదా? బొట్టు పెట్టి స్పీకర్ రావాలని చెప్తారా? అంటే ఇలాంటి అవకాశాలని మనమే సృష్టించుకోవాలి. బొట్టు పెట్టి బయటికి రండి. సరే ఇప్పుడు మన టాపిక్లోకి వస్తాం. జయవస్మి, మనము ఇలాంటి అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి. మనం 4 మాటలు బాగా మాట్లాడితేనే మనల్ని ఎవరైనా గుర్తిస్తారు. మనం మౌనంగా ఉండిపోతే అంతే.
ఎప్పుడు అక్కడ వస్తుంది అలా ఉంటుంది, ఎవరిని కూడా పలకరించదు. అంటే స్పెషల్ ఆఫ్ ద అట్రాక్షన్ అక్క తను. స్పెషల్ ఆఫ్ ది అట్రాక్షన్ కాదు, జస్ట్ అందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటే కూడా మన బంధువులలో కూడా మనకి ఒక చక్కటి గుర్తింపు ఉంటుంది, ఒక చక్కటి గుర్తింపు ఉంటుంది. మనం వచ్చిన వాళ్ళు మనకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెయ్యలేదు అని అన్ని పూల వర్షం కాదు. దైవాసన మనము మన ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కానీ మన ఫ్రెండ్స్ గ్యాదరింగ్లో కానీ నెగటివ్స్ అందరికీ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి అని అనుకున్నాం కదా. ఆ నెగటివ్స్ని పక్కకు పెట్టి మీ అంతకు మీరే ఇన్వాల్వ్ అయ్యి జోవియల్గా మూవ్ కాండి. అట్లా అయితే మాకు జోవియల్గా మూవ్ అయితే మనకి ఎట్లయినా ఖచ్చితంగా ఒక గుర్తింపు వస్తుంది. మనం ఎప్పుడు ఇన్వాల్వ్గా ఉన్నాం రంటే, మనలో మనం ఉన్నాం రంటే ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోరు, అవసరం లేదు వాళ్ళకి. జనానికి అవసరమా? నువ్వు అంతగా నువ్వు ముడుచుకొని కూర్చుంటే, నువ్వు ఎవరితో అయినా జోవియల్గా మాట్లాడితే ఇంకోరు వచ్చి మాట్లాడతారు. లేదు అంటే అన్ని పూల వర్షాలే రాళ్ళ వర్షం కాదు. మూల వర్షమే, రాళ్ళ వర్షం కూడా ఉంటుంది వెనక పక్క. పూల వర్షమే తీసుకుంటున్నాం అక్క. అది వెనక పట్టే పడుతూ ఉంటాయి, అది దాని గురించి మనకి అవసరమే. అవి వెనకనే ఉండాలి, అవి వెనక్కే ఉండాలి, మనకేం అవసరం లేదు దాంట్లో, దానిని పట్టించుకోవద్దు. సో ఎంటర్టైన్మెంట్ దాంట్లో మనం సృష్టించుకోవడానికి ఒక చక్కటి అవకాశం. మీ అంతగా మీరు డెవలప్ కావడానికి నెక్స్ట్ ఫంక్షన్లో మీరే ముందుకు వెళ్ళండి. అంటే అది చిన్నదైనా పెద్దదైనా ఆ ఒక అకేషన్ని మీరు యూజ్ చేసుకుంటే మీకు స్పీకర్గా ఫస్ట్ అవకాశం వస్తుంది. మనది కాకపోయినా మనల్ని పిలిచిన వాళ్ళు మన గురించి మనకు తెలుసు, మనకు తెలిస్తేనే కదా వాళ్ళు పిలుస్తారు, తెలియకుండా ఏం పిలవరు కదా, తెలియని వాళ్ళని ఏం పిలవరు. సో జైవాసవి ఇది మనకు ఎంటర్టైన్మెంట్ స్పీచ్, ఒక చక్కని అవకాశం ఇచ్చే స్పీచ్ అన్నమాట. నెక్స్ట్ డిబేట్ స్పీచ్ వచ్చి మనకి జనరల్గా కాలేజెస్లో, తర్వాత ఒక జాబ్ ఇంటర్వ్యూస్లో, గ్రూప్ డిస్కషన్స్లో, ఇలాంటి చోట డిబేట్ అనేది జరుగుతుంది. డిబేట్లో కూడా మనం ఎలాంటి వివాదాలకు పోకుండా మనకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేస్తే అవతల వాళ్ళు ఏం చెప్పినారు అని మనం వినడానికి చాలా అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ షేరింగ్ అనేది డిబేట్లో చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఒరాట్రికల్ స్పీచ్. ఇది ఒరాట్రికల్ స్పీచ్ అంటే ఒక అధ్యక్ష పదవిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇచ్చేదాన్ని ఒరాట్రికల్ స్పీచ్ అంటారు అన్నమాట. అది ఏదైనా కావచ్చు, అధ్యక్ష పదవిలో ఉన్న వాళ్ళు ఇచ్చే స్పీచ్ని ఒరాట్రికల్ స్పీచ్ అంటారు. దాన్ని వాళ్ళు మాత్రమే ఇస్తారు, ఇంకెవరు ఇవ్వరు. అది నేనేం ప్రెసిడెంట్ కాదు ఇక్కడ, కాదు ఇది ఒరాట్రికల్ కాదు. వసంత నెక్స్ట్ ఇచ్చేది ఒరాట్రికల్ స్పీచ్. స్పెషల్ అకేషన్ స్పీచ్. స్పెషల్ అకేషన్ స్పీచ్ అంటే ఇప్పుడు ఫేర్వెల్ పార్టీస్ ఉంటాయి, ఒక సన్మాన సభలు ఉంటాయి, తర్వాత ఒక పొలిటికల్ కూడా ఉంటుంది, అలాగే సంతాప సభలు కూడా ఉంటాయి. సందర్భానుసారంగా ఇప్పుడు మనం సంతాప సభలకు పోయి నవ్వుతో ఆయన అంత బాగా చేసినాడు అని మనం చెప్పకూడదు. అలా అవసరం లేదు. ఆయన అంటే మనం ఏడ్చాల్సిన అవసరం లేదు. అది ఏ రకంగా అంటే మనము ఫలానా వ్యక్తి అక్కడ చెడు చెప్పకూడదు. ఆ వెళ్ళిపోయిన ఆయన ఒకవేళ చెడు చేసినా కానీ ఆ చెడు మాత్రం మనం అక్కడ ప్రస్తావన చేయకూడదు. ఆ ఒక సంతాప సభలో ఆయన చేసిన 4 మంచి పనులు మాత్రమే చెప్పి మనం మన స్పీచ్ని కొనసాగించాలి. ఆయన ఒకవేళ సమాజానికి కానీ ఆయన వ్యక్తిగతంగా చెడ్డవాడు అయినా కానీ మనం ఒక సంతాప సభలో ఆ పాయింట్స్ని ఎప్పుడు కూడా చెప్పకూడదు. మనకు మాట్లాడమని చెప్పినప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా రకంగా ఆయన చేసిన ఏదైనా 1-2 మంచి పనులు ఉంటే, లేదా వ్యక్తిగతంగా ఆయన మనకి ఏదైనా తెలిసి ఉంటే ఆ మాటలు మాత్రమే మాట్లాడాలి. మిగతావేవి కూడా ఆ సభలో మనం చెప్పరాదు.
అప్పుడు మనం హాస్యం కాదు మాట ఎప్పుడు స్మైలీ ఫేస్ పెట్టినామన్నాం కదా అని ఆ టైంలో స్మైలీ చేయకూడదు అలా అన్నమాట. అది సంతాప సభలలో మనం చేయాల్సినవి. సందర్భాన్ని బట్టి మాత్రమే మనం స్మైలీ ఫేస్ అనేది ఉండాలి. మిగతా అన్ని చోట్ల స్మైలీ ఫేస్ పెట్టుకోవచ్చు, ఒక ఈ సభలో మాత్రమే. కానీ స్మైలీ ఉండాలి అన్నారు కానీ ఏది శృతి మించి ఉండకూడదు. నవ్వమన్నారు కదా అని అని పగలబడి నవ్వుతే అది హాస్యాస్పదం అవుతుంది. నవ్వు అనేది తగు మాత్రంగానే ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ మోటివేషనల్ స్పీచ్. మోటివేషనల్ స్పీచ్ అంటేనే దీంట్లోనే ఉంది దాని అర్థం. అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ కానీ ఒక అంశం మీద కానీ వాళ్ళని మీరు ఈ విధంగా చేస్తే మీకు ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి, మీరు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి, మీరు ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలా మనం వాళ్ళని ఉత్సాహపరచడం, దానికి తగిన సూచనలు మనం ఇవ్వడం. మీరు ఫలానా రకంగా చేసుకుంటే దీనికి మోటివేట్ అవుతారు, ఈ విధంగా మీరు మోటివేట్ అయితే మీరు ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఇలా చెప్పుకోవడం అనేది మోటివేషనల్ స్పీచ్ అంటారు. ఇంప్రాంప్ట్ స్పీచ్. ఈ ఇంప్రాంప్ట్ స్పీచ్ అంటే అప్పటికప్పుడు మనల్ని డయాస్ మీదకి పిలుస్తారు, మనకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఆ నిమిషంలో పిలిచి నెక్స్ట్ మీరు స్పీచ్ ఇవ్వాలి అని చెప్తారు. అప్పుడు దాన్ని ఇంప్రాంప్ట్ స్పీచ్ కింద మనం లెక్క కట్టుకోవచ్చు అనమాట. అంటే మనకి ఆ టైంలో అప్పటికప్పుడు మనం ఏది అనేది మనకు తెలిసే విషయాలని చెప్పడాన్ని ఇంప్రాంప్ట్ స్పీచ్ అంటారు అన్నమాట. సో అలాంటి అకేషన్స్ ఏమైనా వస్తే కూడా మనం అంతవరకు అక్కడ ప్రెజెన్స్లో ఉన్న థింగ్స్ ఏమైనా గమనించి లేదా వాళ్ళకి చెప్పిన టాపిక్ని ఏదైనా కానీ బేస్ చేసుకొని అప్పటికప్పుడు మనం అది ఇంప్రూవ్ స్పీచ్ ఎక్కువ ఉండదు, ఒక 3 to 4 minutes వరకే మనల్ని మాట్లాడడానికి జనరల్గా పిలుస్తారనమాట. అంటే దీని మీద మీ ఒపీనియన్ అని కానీ లేదంటే దీని గురించి మీరేమో అనుకుంటున్నారు అది కానీ ఫీడ్బ్యాక్ కాకుండా కొంచెం ఒక 3-4 to 5 minutes మాట్లాడడం అనేదాన్ని స్పీచ్ కింద అంటారు. 1 minute కంటే 1 minute కానీ 1 minute కంటే లెస్ ఇచ్చేదాన్ని ఫీడ్బ్యాక్ అంటారు అనమాట. సో ఇలా మన స్పీచెస్ ఉంటాయి. ఇక ఫస్ట్ నుంచి మనం చూద్దాం. మనం హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ అయిపోయింది. ఆ తర్వాత ABCD టెక్నిక్స్తో మన కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసుకున్నాం. బాడీ లాంగ్వేజ్ ఏమిటి అని తెలుసుకున్నాం. అలాగే వాయిస్ మాడ్యులేషన్ వేర్ అండ్ వెన్ యూస్ చేయాలి అనుకున్నాం. వాయిస్ మాడ్యులేషన్ తర్వాత స్టోరీ టెల్లింగ్ తెలుసుకున్నాం. ఆ తర్వాత మెమరీ అనేది ఏమిటి, ఎలా చేసుకోవాలి అని. ఆ తర్వాత మన ఎథిక్స్ ఏమిటి, ఎటికేట్స్ ఏమిటి అనేది చూసుకున్నాం. తర్వాత హౌ టు ప్రిపేర్ అవర్ ఫస్ట్ స్పీచ్, దాని ఎలాంటి జాగ్రత్తలు కావాలి, ఎలా మనం ప్రిపేర్ కావాలి, స్పీకర్ క్వాలిటీస్ ఏమిటి ఇది కూడా చూసుకున్నాం. నవరసాలు పండించేసుకున్నాం. ఇంకా టైప్స్ ఆఫ్ స్పీచెస్ ఏమిటి అనేది చూసుకున్నాము. టైప్స్ ఆఫ్ స్పీకర్స్ అనేది ఫస్ట్ మనం చూసుకున్నాం. మనం టైప్స్ ఆఫ్ స్పీకర్స్లో ఏది ఉండాలి మనం ఫస్ట్లో తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ స్పీకర్స్ ఎవరు, స్పీకర్స్ ఇంకా దీంట్లో మీరు ఏముండాలనుకుంటున్నారు, ఇప్పుడు మీరేముండాలనుకుంటున్నారు, యాక్సెప్టర్స్ అయినా దీంట్లో ఎవరైనా అవార్డర్స్ ఉన్నారా, అవార్డర్స్ కాదు, ఒకవేళ అయితే రిజెక్ట్ స్పీకర్స్ కావచ్చు, కాదు కాదు మైకాసులకి కావచ్చు, కాదు వద్దు మీరు మైకాసులకి కావద్దండి, ఎందుకంటే అందరూ తిట్టుకుంటారు వెనక వచ్చిన వాళ్ళు. సో ఎప్పుడు కూడా యాక్సెప్టర్స్గా ఉండండి. యాక్సెప్టర్స్ బాగా సీకింగ్ వేరే వాళ్ళకి మన సీకర్స్ అయితే అలా కాదు, అలా అంటే అట్లా